అమెరికాలో ఇప్పుడు అంతా అల్లకల్లోలం పెరిగి అరాచకంగా తయారైంది. దేశంలో ఉద్యోగాల్లో కోత, పలు ఏజెన్సీలకు నిధుల కత్తెర వంటి ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంతటా నిరసనలు సాగుతున్నాయి. ట్రంప్ ధోరణిపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య ట్రంప్ సలహాదారు బిలియనియర్ ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కార్ డీలర్షిప్ల వెలుపల సైతం పలువురు నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడే కాకుండా న్యూయార్క్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. కలరాడోలోని డెన్వర్ స్టేట్ క్యాపిటల్ హిల్ భవనం ముందు భారీ సంఖ్యలో జనం గుమికూడి ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు 2 వారాల క్రితం కూడా అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేశారు. నార్త్ కరోలినాలోని షార్లెట్, మసాచ్యుసెట్స్లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలుచోట్ల భారీ నిరసనలు చేపట్టారు. హ్యాండ్సప్ పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులకు చెందిన 1200 మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు ఉన్నారు. మొత్తానికి దేశంలో ట్రంప్ ధోరణిపై విపరీతమైన నిరసన వెల్లువెత్తడం విశేషం.